ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ఉదయకాల ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయాలను అనుసరించే సమస్త జనులారా యెహోవాను వెతుకుడు. మీరు వెతికి వినయము గలవారి నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేశంలో సాత్వికులు ఆయన న్యాయవిధిని అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతుకుడు. మీరు వెతికి వినయము గలవారి నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 105 వచనం యెహోవాను వెతికుడు, ఆయన బలమును వెతికుడు, ఆయన సన్నిధి నిత్యం వెతుకుడు. యెషయా గ్రంథం 55 వచనాలు యెహోవా మీకు దొరక కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపును మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమైన కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని వీడి భూమి దున్నుడి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడు. అలాగ చేసిన ఎడల మీరు అనుకోని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచనంలో యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునే ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలది. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలని కృపా సత్యంలో విన్నవి. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు నిరంతరం మీ ప్రేమ కృపలు మమ్మల్ని కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.